నాగేశ్వర్ గారు, ఎందుకు ఈ వ్యాక్సిన్ల యొక్క డోసుల మధ్య గ్యాప్ వివాదాస్పదం అవుతోంది? రోజుకొక సిద్ధాంతాన్ని సూత్రీకరిస్తున్నారు. అంటే సైన్స్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఎవిడెన్స్ ఆధారంగా నిర్ధారణలు మారిపోతుంటాయి. మారడం నేరం కాదు, అయితే అది ఎవిడెన్స్ ఆధారంగా మారాలి. క్లినికల్ ట్రయల్స్ జరిపినప్పుడు అమెరికాలోను యూకేలోను క్లినికల్ ట్రయల్స్ జరిపినప్పుడు 4 to 6 weeks అనేది బెటర్ ఆప్షన్ అని చెప్పి వచ్చింది. కానీ అనుకోకుండా యూకేలో ఏం జరిగిందంటే కొంతమందికి డిలే అయినప్పుడు రీసెర్చ్ సెరెండిపిటస్ డిస్కవరీ అంటారు. అంటే కొలంబస్ లాగా ఒకదాని కొరకు పోతే ఇంకోటి కనుక్కున్నట్టు అనుకోకుండా జరిగిన డిస్కవరీ ఏంటి అంటే, సో 12 weeks గనక ఇస్తే గ్యాప్ గనక ఉంటే, అక్కడ 12 weeks కావాలని గ్యాప్ పెట్టలేదు, ఆడ వ్యాక్సిన్ అవైలబిలిటీ ఏదో ప్రాబ్లం వచ్చి పెట్టారు. సో అది బెటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూకేలో కూడా 12 weeks కు మార్చారు. సో 12 weeks కు మార్చినప్పుడు కూడా మన దగ్గర 6 to 8 weeks ఉండే. ఇదే బెటర్ అని చెప్పి మన దగ్గర స్టడీస్ చెప్పినప్పుడు మ్యాక్స్ హాస్పిటల్స్ అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ వారు తమ అధ్యయనంలో చెప్పింది ఏంటంటే, మా ఫలితాల ప్రకారము 6 to 8 weeks is a బెటర్ గ్యాప్ అని వాళ్ళు చెప్పారు. ఎప్పుడు యూకేలో 12 weeks కు మార్చినప్పుడు కూడా. కానీ అప్పుడు మొదటి అధ్యయనం ఏం చెప్పిందంటే 12 weeks మారిస్తే ఫస్ట్ డోస్ కే ఒక 60% రక్షణ ఉంటుంది అని తేలింది. అయితే ఇది తేలినప్పుడు అది ఒరిజినల్ వైరస్, తర్వాత వేరియంట్లు రావడం మొదలుపెట్టినాయి. అంటే ఎప్పుడు కూడా వైరస్ ఏంటంటే ఒకరికి సోకినప్పుడు అది రూపాంతరం చెందుతుంది. రూపాంతరం చెందినప్పుడు దాని స్వభావాలు మారుతుంటాయి. ముఖ్యంగా ఇటీవల డెల్టా వేరియంట్ వచ్చాక మళ్ళీ ఒక పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే 12 weeks అనేది టూ లాంగ్, ఈ డెల్టా వేరియంట్ కు తక్కువ గ్యాప్ ఉండాలి వ్యాక్సిన్స్ అని. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో more than 50% కేసెస్ డెల్టా వేరియంట్, యూకేలో 70% కేసెస్ డెల్టా వేరియంట్, అమెరికాలో ఆల్రెడీ ఇది 10% దాకా అయింది డెల్టా వేరియంట్. సో ఈ డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ ఇవేసివ్ అంటారు. అంటే వ్యాక్సిన్ వచ్చినా కూడా ఛేదించగలిగే కాస్తంత సామర్థ్యం ఉంటుంది. అందువల్ల డెల్టా వేరియంట్ విషయంలో వ్యాక్సిన్ ఎఫికసీ తగ్గుతోంది. మీకు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వాళ్ళ అధ్యయనం ఏం చెప్పిందంటే, సింగిల్ డోస్ ఆఫ్ కోవిషీల్డ్ కేవలం 33% రక్షణ ఇస్తుంది అని. అంటే అంతకుముందు ఒరిజినల్ వైరస్ విషయంలో 60% రక్షణ ఉంటుంది అనుకున్నది కాస్త డెల్టా వేరియంట్ విషయంలో 33% ఇస్తుంది అని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ స్టడీ కోవిషీల్డ్ పైన జరిగిన స్టడీ చెప్పింది. అలాగే లూయిస్ పాస్టర్ ఇన్స్టిట్యూట్, ఫ్రాన్స్ లో ఉన్న ఇన్స్టిట్యూట్, ఈ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ఏం చెప్పింది అంటే, మీరు డోస్ ఎక్కువ గ్యాప్ ఉంటే అది ఇట్ విల్ నాట్ ప్రొవైడ్ ఆప్టిమల్ ప్రొటెక్షన్ అనేది, అంటే పూర్తి స్థాయి రక్షణ ఇవ్వదు అని లూయిస్ పాస్టర్ ఇన్స్టిట్యూట్ స్టడీ చెప్పింది. ఈ లూయిస్ పాస్టర్ ఇన్స్టిట్యూట్ ఫ్రాన్స్ స్టడీ లాబొరేటరీ స్టడీ, పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ స్టడీ ఏమో రియల్ వరల్డ్ స్టడీ, అంటే నిజ జీవితంలో వ్యాక్సిన్లు తీసుకున్న వారి పైన జరిపిన అధ్యయనం. తర్వాత మీకు మూడో స్టడీ ఏంటంటే June 3rd నాడు ల్యాన్సెట్ లో పబ్లిష్ అయిన స్టడీ ఏంటంటే, ఇది ఫైజర్ వ్యాక్సిన్ పైన జరిగిన స్టడీ, కోవిషీల్డ్ కూడా కాదు. ఫైజర్ వ్యాక్సిన్ మన కోవిషీల్డ్ కన్నా మోర్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్, ఇది వరల్డ్ వైడ్ గా అందరూ ఒప్పుకుంటారు. కోవిషీల్డ్ కోవాక్సిన్ కన్నా కూడా ఫైజర్ వ్యాక్సిన్ బెటర్ వ్యాక్సిన్, మోర్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్. ఫైజర్ వ్యాక్సిన్ కూడా ల్యాన్సెట్ లో June 3rd రోజు పబ్లిష్ అయిన డేటా ఏం చెప్తుందంటే, ఇది కూడా డెల్టా వేరియంట్ కు 32% మాత్రమే సింగిల్ డోస్ లో రక్షణ దొరుకుతుంది అని ఇది మూడో స్టడీ చెప్పింది. ఇక నాలుగవ స్టడీ ఏం చెప్పారు, ఇది కూడా నాలుగో స్టడీ అయితే ఇండియన్ స్టడీ. ఇప్పుడు నేను ఇంతవరకు యూకే స్టడీలు రకరకాల స్టడీలు చెప్పాను. నాలుగో స్టడీ ఏంటంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ వీరు జరిపిన అధ్యయనం ఏం చెప్పారు అంటే, ఇది అఫ్ కోర్స్ వాళ్ళు కోవిషీల్డ్ ఫైజర్ అని చెప్పకుండా పార్షియల్ వ్యాక్సినేషన్ విల్ బి ఇన్సఫిషియంట్ ఇంపెడిమెంట్ టు ద స్ప్రెడ్ ఆఫ్ డెల్టా వేరియంట్ అన్నారు. సో నేను కోటింగ్ ఫర్ ద స్టడీ, అంటే డెల్టా వేరియంట్ ను ఎదుర్కోవడంలో పాక్షిక టీకాలు వేయడం, అంటే సింగిల్ డోస్ వేయడం అనేది మనకు అసంపూర్తిగా మాత్రమే మన విజయం సాధించగలము అని మీకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, రెండు ఇండియన్ సంస్థలు వీళ్ళ అధ్యయనం తెలిపినాయి. అంటే ఇప్పుడు నేను మీకు 4 అధ్యయనాలు చెప్పాను, ఇంకా చాలా చెప్పగలుగుతాను. మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ వాళ్ళ స్టడీ ఏం చేసిందంటే,
బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్. అంటే వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కరోనా వస్తే దాన్ని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటారు. మీకు ఒకసారి కరోనా వచ్చాక మళ్ళోసారి కరోనా వస్తే రీఇన్ఫెక్షన్ అంటారు. సో ఈ ఏఐఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ స్టడీ ఏం చెప్పిందంటే ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో 77% కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు. అంటే కోవిషీల్డ్ ఎక్కువ గ్యాప్ ఉంది, కోవాక్సిన్ వాళ్ళకి తక్కువ గ్యాప్ ఉంటుంది, 28 days 4 weeks గ్యాప్. అంటే 77% ఆఫ్ ద బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ మీకు కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళలోనే రిపోర్ట్ అయ్యింది. అలాగే డాక్టర్ ఏకే సింగ్ అన్న అతను 515 మంది హెల్త్ కేర్ సిబ్బంది పైన అధ్యయనం చేస్తే ఆ స్టడీ కూడా ఇదే చెప్పింది, మీకు కోవిషీల్డ్ లో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువ అవకాశం ఏర్పడింది అని. సో ఇన్ని అధ్యయనాలు ఉన్నాక అందరూ డిమాండ్ చేశారు. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కొద్ది రోజుల క్రితం ఆర్టికల్ రాశాడు, ఈనాడులో కూడా తను డీటెయిల్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు, మీరు చదవండి. సో ఈ స్టడీస్ అన్ని కూడా ఏం చెప్తున్నాయి చాలా క్లియర్. ఈవెన్ ఆంటోనీ ఫౌచి కూడా ఇదే చెప్పారు. మీకు చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే 12 weeks ఇస్ టూ లాంగ్, మీకు 8 weeks అనేది ఐడియల్ గా ఉంటుంది అని. మీకు ఇంకొక విచిత్రం చెప్తాను, ఇవాళ 8 weeks ఎవరున్నారు, 12 weeks ఎవరున్నారు, ఎవరు పాటిస్తున్నారు, మీకు అది ఆ ఉదాహరణ చెప్తే సరిపోతుంది. 12 weeks బంగ్లాదేశ్ పాటిస్తుంది, 12 weeks అండ్ అబోవ్ అంటే అప్ టు 16 వారాలు ఇండియా, థాయిలాండ్, స్పెయిన్. కానీ 8 weeks పాటిస్తున్న వాళ్ళు ఎవరు, యూకే, మీకు ఫ్రాన్స్ అయితే 6 వారాలు, యూకే 8 వారాలు, కెనడా 8 వారాలు, జపాన్ 8 వారాలు ప్రిఫరబుల్ అన్నారు. అంటే మనము యూకే, ఫ్రాన్స్, కెనడా, జపాన్ల కంపెనీలో ఉండకుండా మనం థాయిలాండ్, స్పెయిన్, బంగ్లాదేశ్ ల కంపెనీలో ఉన్నాం. అదే కదా ఇప్పుడు అదే కొంత అనుమానాలకి కొంత ఆందోళనకి అవకాశం ఇస్తుంది. దొరకడం లేదు కనుకనే ఈ గ్యాప్ పెంచుతున్నారా అన్న అనుమానాలు బలపడటానికి ఇది కారణం అవుతుంది. ఒక్క నిమిషం నాగేశ్వర్ గారు, దాంట్లోకి వెళ్లే ముందు డాక్టర్ వినయ్ కుమార్ గారు, కోవాక్సిన్కి సంబంధించి మొన్నటిదాకా ఏదో చర్చ జరిగింది కానీ అదేం పెద్ద ఆందోళన కలిగించే చర్చగా కనిపించలేదు. WHOకి సంబంధించి టెక్నికల్గా కొంత కమ్యూనికేషన్ గ్యాప్స్తో అది గుర్తింపు రాలేదు, అంతే తప్ప అదేం కాదు అనేది ఒకటి తేలిపోయింది. కానీ అప్పటికే 40 దేశాలు దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి, చాలామంది వాడారు, మన ప్రధానమంత్రి, మన నాయకులు అందరూ అదే వేసుకున్నారు, అదొక సెపరేట్. కానీ మెజారిటీ పీపుల్ కోవిషీల్డ్ వేసుకున్నారు ఇండియాలో. ఎందుకు అని అంటే ప్రొడక్షన్ ఎక్కువ అందుబాటులో ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ రకమైన అధ్యయనాలు లేకపోతే ఈ రకం ముందేమో 6 వారాలు, తర్వాతేమో 8 వారాలు, తర్వాతేమో 12 వారాలు, ఇప్పుడేమో 16 వారాలు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కోవిషీల్డ్ తీసుకున్న వారిలో ఒక రకమైన మరి దాన్ని అంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఒక రకమైన ఒక గందరగోళం, ఒక అయోమయం, ఇదేంటది మేము కోవిషీల్డ్ తీసుకున్నాం కదా మళ్ళీ ఇట్లా అంటున్నారు ఏంటి, ఏదో లేనిపోని ఇవన్నీ వస్తున్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి వినయ్ గారు? మనకి 2 థింగ్స్ ఇంకా పూర్తిగా మనకు తెలియదు. ఒకటి కరోనా వైరస్ గురించే పూర్తిగా ఇంకా తెలియదు మనకి. కోవిడ్ ఇన్ఫెక్షన్ చాలా రోజుల నుంచి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, హెల్దీ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు అని చాలా రోజులు చెప్తూ వచ్చారు. కానీ నాకు తెలిసి చాలా మంది కోమార్బిడ్ కండిషన్స్, అన్ని రకాల కండిషన్స్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, ఓవర్ వెయిట్, అలాగే ఆస్థమాటిక్స్ ఇంట్లో కూడా క్వారంటైన్ చేసుకున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయినా కానీ మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే యువత డయాబెటీస్ లేనిది, హైపర్ టెన్షన్ లేని వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు. సో ఇది చాలా రోజులు మన ఇండియాలో ఏమన్నారంటే ఇది ఇండియాలో లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, వీళ్ళకి ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తింటారు, మురికిలో తింటారు, అన్ని చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది అని అన్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు. ఇవాళ లాస్ట్ టైం 3,000 మందికి వచ్చి ఈసారి 10,000 మందికి వచ్చింది. తెలంగాణ 10,000కి టచ్ అయింది. 10,000కి ఎందుకు టచ్, అప్పుడు 3,000 ఎందుకు ఉండింది, ఇప్పుడు 10,000 ఎందుకు టచ్ అయింది అంటే అప్పుడు ఎక్కువ అర్బన్ ఏరియాస్ లో ఎఫెక్ట్ అయింది, ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో ఎఫెక్ట్ అయింది కాబట్టి 10,000కి వెళ్ళిపోయింది. మరి రూరల్ ఏరియాలో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు, ఎక్కువగా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు రూరల్ ఏరియాలోనే ఉంటారు. సో దీని గురించి మనకి ఏమీ తెలియదు బేసిక్ గా, నంబర్ 1. నంబర్ 2, ప్రపంచంలో ఎప్పుడైనా కానీ ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చింది, తర్వాత వ్యాక్సిన్ వచ్చింది. ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్ ప్రపంచంలో
ఫస్ట్ వ్యాక్సిన్ రావడం, ఇంకా ట్రీట్మెంట్ రాలేదు దీనికి. ట్రీట్మెంట్ అన్ని ఒక రోజు రెమ్డెసివిర్ అంటారు, ఒక రోజు ఐవర్మెక్టిన్ అంటారు, ఇంకొకసారి ఫ్యాబిఫ్లూ అంటారు, తర్వాత ఐవర్మెక్టిన్ బంద్ చేయదని WHO దాన్ని తీసేస్తుంది, HCQ అంటది దాన్ని తీసేస్తారు. సో అన్ని ఇటు అటు టచ్ చేస్తా రోజు రోజుకి ప్రోటోకాల్ మారిపోతుంది, ప్రోటోకాల్ మారుతా ఉంది, ఏది తెలియదు ఇంకా దీని గురించి. సో ఇప్పుడు వ్యాక్సిన్ గురించి కూడా ఇప్పుడు 6 నెలలకు చెయ్యాలా, 1 year కి చేయాలా, సెకండ్ మళ్ళీ స్టార్ట్ ఎప్పుడు చేయాలి ఇంకా తెలియదు మనకి. ప్రతి ఒక్కళ్ళు మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు మేము రీసెర్చ్ చేసాము 1 year కి చేయాల్సి వస్తుంది. ఇంకా 1 year దాటనే లేదు కదా ఇది వచ్చి. అవును, 1 year దాటితే వ్యాక్సిన్ తీసుకొని అప్పుడు మీకు at the end of 7 months, 8 months, 10 months యాంటీబాడీస్ ఎన్ని ఉన్నాయి మీరు మెజర్ చేసి అప్పుడు చెప్పండి తగ్గిపోతున్నాయి 10 months కి తీసుకోవాలి, లేదా తగ్గిపోతున్నాయి 1 year కి తీసుకోవాలి అని. ఇవన్నీ ఏం తెలియకుండానే ఎవరికి పడితే వాళ్ళు దీన్ని ఒక మార్కెటింగ్, అంటే పోయిన సంవత్సరం వరకు లాక్డౌన్ అంటే తెలియని వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద వర్డ్స్ వాడేస్తా ఉన్నారు కోవిడ్ గురించి, కరోనా గురించి. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్ని డైమర్ల గురించి చెప్పేస్తారు, LDH గురించి చెప్పేస్తారు. అంటే లే పబ్లిక్ అంటున్నాను. సో లే పబ్లికే ఇలాగైనప్పుడు డాక్టర్స్, ఎస్పెషలీ హాస్పిటల్స్ ఉన్న డాక్టర్స్ ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఈ కాక్టైల్ యాంటీబాడీస్ ఇస్తా ఉన్నారు చాలా రోజులు. డాక్టర్స్ లో కూడా వినయ్ గారు డాక్టర్స్ లో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. వాళ్ళు స్టడీ చేస్తున్న దాన్ని బట్టి దాని గురించి కూడా మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పర్టికులర్ గా ప్రభుత్వం నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ, ఎంటాగి స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ సభ్యులే ఈ రకమైన సూచన చేశారనేది నిన్న వార్త, మళ్ళీ చేయలేదనేది వాళ్ళ వివరణ. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఒక రకమైన మానసికమైన ఆందోళన క్రియేట్ చేస్తున్నాయి ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళని. నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ వాళ్ళు కూర్చొని మేము 16 వారాలకి చేసాము అన్నది ప్రెస్ నుంచి వచ్చింది. అవును, వాళ్ళ మినిట్స్ నుంచి వచ్చింది అని సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. అవును, కానీ అందులోనే గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక్కొక్క ఇండియా టుడేకి ఒకళ్ళు, ఇంకొక దానికి ఇంకొకళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ మేము ఎనానిమస్ గా ఉంటున్నాం, మేము మాత్రం దాన్ని సంతకం పెట్టలేదు అని అంటున్నారు. సో మీకు ఏంటంటే ఈ కోవాక్సిన్ అన్నది వైరస్ ని ఇనాక్టివేట్ చేసి ఇచ్చిన వ్యాక్సిన్. అది అంటే వైరస్ ని అది ఇన్ఫెక్షన్ డెవలప్ చెయ్యదు కోవాక్సిన్ అన్నది. కోవాక్సిన్ ఏం చేస్తుందంటే ఆ సెల్స్ ని, ఇమ్యూన్ సెల్స్ ని వాటికి నేర్పిస్తుంది ఎలాగెళ్ళి తట్టుకోవాలి అన్నది. సో అది నేర్పిస్తుంది కాబట్టి దీనికి తక్కువ డ్యూరేషన్ కావాలి, గ్యాప్ 4 వారాల్లో తీసుకోవాలి. మన వాళ్ళు దాన్ని కూడా 4 నుంచి 6 వారాల వరకు పొడిగించారు. మీరు WHO ఏదైతే అన్నారో WHO దగ్గర కూడా పేపర్ వర్క్ సబ్మిట్ చేయలేదని అబ్జెక్ట్ చేసింది. ఇట్ హెస్ నాట్ సెడ్ దట్ దిస్ ఇస్ అన్ ఇన్ఎఫెక్టివ్ దిస్ థింగ్. స్పుట్నిక్ వాళ్ళు కూడా ఇంకా పేపర్ వర్క్ ఇవ్వలేదు. సో ఆ పేపర్ వర్క్ వస్తే దాన్ని దాటేస్తారు. కానీ దాని గురించి టెస్టింగ్ అన్నది ప్రపంచంలో పెద్ద మొత్తంలో ఇంకా అవ్వలేదు, పెద్ద మొత్తంలో ఎక్కువ మంది తీసుకోలేదు, అందుకు కాంప్లికేషన్స్ కూడా ఇంకా అంత బయటపడలేదు. 10 కోట్లలో 100 మంది కాంప్లికేషన్స్ వస్తే అది సైడ్ ఎఫెక్ట్స్ వస్తే సైడ్ ఎఫెక్ట్స్ కావవి, కానీ దానికి అంత టైం పడుతుంది. అయితే కోవిషీల్డ్ ఏంటంటే ఈ వైరల్ వెక్టార్ అంటాం, దాన్ని యూజ్ చేస్తాం కాబట్టి దానికి 2 డోసెస్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఇవ్వచ్చు. లాన్సెట్ మాకు ఏదైతే బైబిల్లో మాకు మెడిసిన్ వాళ్ళు 12 వారాలకి ఇస్తే 85% ఎఫెక్టివ్ అని అన్నారు. నాగేశ్వర్ గారు చెప్పినట్టు ఫైజర్, మడోనా కూడా ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ వ్యాక్సిన్. కానీ కోవిషీల్డ్ దాని దరిదాపుల్లో ఉంది, కానీ గ్యాప్ ఎక్కువ చేస్తే 12 వారాలకి ఇస్తే అది ఎఫెక్టివ్ అని అందరూ చెప్తా ఉన్నారు. కానీ 16కి చేయడం మీకు కావాలంటే మీకు వ్యాక్సిన్ కానీ అది ఒకవేళ మీరు అన్నట్టు 12 వారాలకు చేస్తే దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది అనే బాడీలో అని అనుకుందాం. పోనీ మీరు అన్నట్టుగానే లేకపోతే ల్యాన్సెట్లో వచ్చినట్టుగానే అనుకుందాం. కానీ అన్ని దేశాలు అలా చేయడం లేదు కదా. థాయిలాండ్, స్పెయిన్, ఇండియా, మిగతా ఇప్పుడు UK 6 weeks లేదు, UK 12 వారాలకి ఇస్తున్నారు. UK 8 weeks తగ్గించాలి. 8 weeks. అయితే నేనేమంటున్నానంటే మీరు వ్యాక్సిన్స్ ఎక్కువ మందికి ఇవ్వాలి. సో ఈ నంబర్స్ కొంచెం ఇది పొడిగించే బదులు, దీనికి సైంటిఫిక్ బేసిస్ లేదు కాబట్టి దీనికి పొడిగించే బదులు మీరు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి తర్వాత ఇవ్వండి.
వాళ్ళకి ఇమ్యూనిటీ ఆల్రెడీ ఉంటుంది, వాళ్ళకి యాంటీబాడీస్ ఆల్రెడీ ఉంటాయి. వాళ్ళకి ఇమీడియట్లీ నెల రోజుల తర్వాత తీసుకోవచ్చు అని అనకుండా వాళ్ళకి 6 నెలల వరకు వాళ్ళని కూడా యాంటీబాడీస్ టెస్ట్ చేస్తూ ఎప్పుడు తగ్గాయో చూసుకొని అప్పుడు ఇచ్చుకోండి. వాళ్ళకి 5-6 నెలల తర్వాత ఇవ్వచ్చు. అంత పెద్ద మొత్తమైన వ్యాక్సిన్స్ వాళ్ళకి ఇవ్వడం ఆపితే వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అది. సో అది చేయకుండా మీరు ఈ సైంటిఫిక్ బేసిస్ లేకుండా గ్యాప్స్ పెంచుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు కాబట్టే ఆందోళన చెందాల్సి వస్తుంది. ఎందుకు చేస్తున్నాయి ఇప్పుడు దాని మీదనే అనుమానాలు వస్తున్నాయి. దీంట్లో రాజకీయ జోక్యం ఏమైనా ఉందా? ఎందుకంటే వ్యాక్సిన్ సరిపడినంత లేదు, అందుబాటులో లేదు. ఇప్పటివరకు లేట్ అవడానికి ఇండియాలో ఇంత తక్కువ మందికి వ్యాక్సిన్ వేయడానికి కారణం ఏంటంటే తగినంత అవైలబిలిటీ లేకపోవడం. ఈ అవైలబిలిటీ లేకపోవడం వల్ల లేట్ అవుతుంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని 6 వీక్స్, 8 వీక్స్, 12 వీక్స్, 16 వీక్స్ ఇలా చేయడం ద్వారా సరిపడినంత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకేసారి ఉధృతంగా వ్యాక్సిన్ చేద్దామని ఏమన్నా అట్లా ఆలోచన చేస్తున్నారా అనే చర్చ, అనుమానాలు కూడా దేశంలో ఉన్నాయి. పైగా ఈ డోసుల మధ్య గ్యాప్ పెరగడం వల్ల కరోనాని ఎంతవరకు అది ఆపగలుగుతుంది, అడ్డుకోగలుగుతుంది అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఇందులో పొలిటికల్ ఆలోచన ఎంతవరకు ఉంది? అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ లేకపోవడం వల్ల ఎందుకు ఈ గ్యాప్ క్రియేట్ చేశారా లేకపోతే అలా గ్యాప్ వచ్చిందా? అదేదో సినిమాలో అన్నట్టు ఏంటిది? దీని కారణం ఏమై ఉండొచ్చు? నిజంగానే టెక్నికల్ గ్యాపా లేకపోతే పొలిటికల్ గ్యాపా? అంటే ఇది ఎవరికీ తెలియదు. మనము ఇప్పుడు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ దీంట్లో ఉన్న 3 సభ్యులు స్పష్టంగా రాయిటర్స్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పింది, మా దగ్గర చర్చకు వచ్చింది 8 వీక్స్ అని మాత్రమే చర్చ వచ్చింది. 8 to 12 వీక్స్, 12 to 16 అన్నది చర్చకే రాలేదు అని వాళ్ళు ప్రకటించారు, వివరణ ఇచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం లేదు 12 to 16 వీక్స్ అంటే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ వాళ్ళు చెప్పేది అసలు 12 to 16 వీక్స్ కు మేము ఎప్పుడు రికమెండ్ చేయలేదు అని కూడా చెప్తున్నారు. మరి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ కూడా రికమెండ్ చేయకుండా మరి ఇది నిర్ణయం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు మీకు నేను ఇంతకుముందు చెప్పినట్లు థాయిలాండ్, స్పెయిన్ మోర్ దెన్ 12 వీక్స్, బంగ్లాదేశ్ 12 వీక్స్. ఇది మీకు ఇవాళ ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ గిరిధర బాబు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ లెక్కలన్నీ ఇచ్చారు. కూడా చెప్పేది ఈ ప్రముఖ శాస్త్రవేత్తలు చెప్తున్న అంశాల ఆధారంగానే చెప్తున్నారు. సో మీకు ఇంకొక అధ్యయనం కూడా చెప్పాలి. అపోలో హాస్పిటల్స్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి కూడా ప్రకటించాడు రిజల్ట్స్ ను. సో అపోలో హాస్పిటల్స్ వాళ్ళు 32,000 మంది హెల్త్ కేర్ సిబ్బంది పైన అధ్యయనం చేశారు. ఇది 32,000 కనుక చాలా పెద్ద స్టడీ. డాక్టర్ ఏకే సింగ్ ది 515 మంది కనుక చిన్న స్టడీ మనం నిర్ధారణగా తీసుకోలేదు. ఈ స్టడీలో కూడా తేలింది ఏంటంటే వ్యాక్సిన్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్, అనుమానమే లేదు. అది సింగిల్ డోసు ఎఫెక్టివ్నెస్ తగ్గింది అనేది పాయింట్ తప్ప డెల్టా వేరియంట్ లో ఇప్పటికీ కూడా 33% ప్రొటెక్షన్ ఉంటుంది, ఈవెన్ డెల్టా వేరియంట్ కూడా. అపోలో స్టడీ ఏం చెప్పిందంటే ఏప్రిల్ మాసంలో ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ మీకు 2.6% వాళ్ళకే వచ్చింది. అంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో 2.6% మాత్రమే మళ్ళీ కరోనా వచ్చింది. ఇది మేలో వచ్చే వరకు 4.2% పెరిగింది. అంటే బహుశా డెల్టా వేరియంట్ ఉధృతి వల్లనే ఇది పెరిగి ఉండవచ్చు అనేది అంచనా. కానీ మీకు డెత్స్ 0 వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో, మీకు హాస్పిటలైజేషన్ కూడా 0.28%, ఈవెన్ సీరియస్ ఐసీయూ అవసరం ఉన్న వాళ్ళు 0.01 ఆర్ 0.02%. అందువల్ల వ్యాక్సిన్ ఎఫెక్టివ్ అనేటంలో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. కోవిషీల్డ్ అయినా ఫైజర్ అయినా మొదట్లో ఒరిజినల్ వైరస్ కు మాత్రం గ్యాప్ ఎక్కువ ఉంటే ఉపయోగం అన్నది రిజల్ట్ వచ్చింది, ముఖ్యంగా కోవిషీల్డ్ విషయంలో. ఫైజర్ విషయంలో నాకు తెలిసినంత వరకు అమెరికాలో కూడా 3 వీక్స్, ఫైజర్ 3 వీక్స్ ఇస్తారు. అందువల్ల ఇప్పుడు అందరూ యునానిమస్ అంటే అత్యధిక మంది శాస్త్రవేత్తలు ఎక్సెప్ట్ ప్రభుత్వ శాస్త్రవేత్తల బృందాన్ని నాయకత్వం డాక్టర్ అరోరా లాంటి వాళ్ళు మినహా మెజారిటీ శాస్త్రవేత్తలు చెప్పేది, ఇప్పుడు నేను డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చదివాను, అలాగే మీకు డాక్టర్ గిరిధర బాబు చదివాను, చాలా మంది చెప్పేది 8 వీక్స్ ఈజ్ అడ్వైజబుల్. ఇది 12 to 16 వీక్స్ అంటే ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. డెల్టా వేరియంట్ లో ఎఫెక్టివ్నెస్ తగ్గినప్పుడు ప్రమాదం ఏంటి అంటే కరోనా సోకినప్పుడల్లా ఒకరికి అది మళ్ళీ రూపాంతరం చెందుతుంది.
ఇప్పుడు డెల్టా వేరియంట్ పోయి డెల్టా ప్లస్ వస్తుంది. ఈ డెల్టా ప్లస్ ఇప్పుడు నెగ్లిజిబుల్ గానే ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు మానోక్లోనో యాంటీబాడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయని చెప్పి ఇటీవల ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంటాలజీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చెప్పారు. కానీ ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఆ మానోక్లోనో యాంటీబాడీస్ ఇచ్చే ఇమ్యూనిటీని కూడా చేరించుకొని కరోనా సోకించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీనిపైన మరింత విస్తృత అధ్యయనాలు జరగాలి. అందువల్ల ఈ డెల్టా ప్లస్ వేరియంట్ డామినెంట్ అవుతుందా, డామినెంట్ అయితే అది ఏ రకంగా ఉంటుంది ఇది మనకు తెలియదు ఇప్పటికీ. సో అందువల్ల ఇలాంటి కొత్త వేరియంట్లు వస్తున్న సమయంలో బెటర్ అడ్వైజ్ ఏంటంటే 8 weeks ఉండడం ద్వారా మనం ఇచ్చే వారికి పూర్తి రక్షణ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా పెంచాలి, అనుమానం లేదు, దాంట్లో ఎవరు డిస్ప్యూట్ చెప్పరు. ఎందుకంటే ఇవాళ ఇజ్రాయిల్లో 57% మందికి 2 డోసులు ఇచ్చారు. మీకు బ్రిటన్ లో 44% మందికి 2 డోసులు ఇచ్చారు. అమెరికాలో May 28 వరకు, నేను యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వాళ్ళ డేటా కోట్ చేస్తున్నాను, ఇవన్నీ May 28 వరకు అమెరికాలో 40% కు, మీకు సింగపూర్ లో 28% కు, జర్మనీలో 16% కు, రష్యాలో 8% కు 2 డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చారు. మన దేశంలో ఇప్పటికీ 3.5%, 4% మించలేదు 2 డోసులు ఇచ్చింది. అవును. మన దేశంలో 100 మందికి 15 మందికి మాత్రమే టీకాలు ఇచ్చాం. 1వ డోసో 2వ డోసు ఏదో ఒక డోసు. ఇది గ్లోబల్ ఎవరేజ్ 24 ఉంది. ఇప్పుడు మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 128 మందికి ఇచ్చారు, 120 డోసులు ఇచ్చారు 100 మందికి కాను. చైనాలో 42 డోసులు ఇచ్చారు. సో ఏ రకంగా చూసుకున్నా మనము ఇంకా వ్యాక్సినేషన్ లో వెనుకబడి ఉన్నాం. చాలా కోట్ చేసే ఫిగర్ ఏంటంటే అబ్సల్యూట్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్ డోసెస్ ఎంత ఇచ్చామనేది కోట్ చేస్తుంది. ఆ విషయంలో మనం బెటర్ గా ఉన్నాం నిజమే. ఇప్పుడు చైనాలో 58 కోట్ల టీకాలు ఇస్తే, అమెరికాలో 29 కోట్ల టీకాలు ఇస్తే, మన దగ్గర 23-24 కోట్లు ఇచ్చారు. కానీ అది స్టాటిస్టిక్స్ చూసి ఒక రకమైన పద్ధతి. కానీ నీకు సమాజం ప్రజల్లో ఎంతమంది టీకాలు ఇచ్చారన్న దానిపైన వైరస్ నుంచి రక్షణ ఉంటుంది. కానీ నువ్వు ఎన్ని టీకాలు ఇచ్చినా అన్న దానిపైన రక్షణ ఉండదు. నెంబర్ ఆఫ్ డోసులు ఎన్ని ఇచ్చావు, టీకాలు ఎన్ని ఇచ్చావు అన్నది కాదు క్రైటీరియా. అదేలే, ఒక సమూహం ఎంత పర్సెంట్ కవర్ అయింది, ఒక సమూహం మొత్తానికి ఇస్తేనే ఆ సమూహంలో కోవిడ్ ప్రబలకుండా ఉంటది. నిజమది. అందుకే నేను చెప్పేది నెంబర్ ఆఫ్ డోసులు ఎన్ని ఇచ్చావు అన్న దాన్ని బట్టి వైరస్ బిహేవియర్ ఉండదు. వైరస్ బిహేవియర్ ఉండేది పాపులేషన్ లో ఎంత మందికి ఐదర్ కరోనా అన్నా వచ్చి ఉండాలి, లేదు మీకు టీకా అన్న ఇచ్చి ఉండాలి. కరోనా వచ్చిన దానికి ఇమ్యూనిటీ కన్నా టీకా ఇమ్యూనిటీ ఎక్కువ. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు నీకు ఇమ్యూనిటీ ఎంత క్రియేట్ అవుతుంది బాడీలో, యాంటీబాడీస్ అనేది నీకున్న వైరల్ లోడ్ బట్టి ఉంటుంది. సో ఇమ్యూనోజెనిసిటీ అంటారు. సో ఈ వైరల్ లోడ్ ఎక్కువ ఉన్న వారికి యాంటీబాడీస్ ఎక్కువ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సిస్టమేటిక్ గా ఉండవు. రోగ నిరోధక శక్తి ఎంత క్రియేట్ అవుతుంది కరోనా వస్తే అంటే అది ఎవరము చెప్పలేం. కానీ మీకు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మాత్రం అది సిస్టమేటిక్ గా మన బాడీలో రోగ నిరోధక శక్తిని క్రియేట్ చేస్తుంది. అందువల్ల మీకు ఇంపార్టెంట్ అనేది వ్యాక్సినేషన్. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం ముందు 2 చాయిస్లు, తక్కువ రక్షణ ఎక్కువ మందికి ఇవ్వాలా, పూర్తి రక్షణ తక్కువ మందికి ఇవ్వాలా అనేది లక్ష్యం. ఈ రెండింటి మధ్య తక్కువ రక్షణ ఎక్కువ మందికి ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. నేననేది ఏంటంటే పూర్తి రక్షణ ఎక్కువ మందికి ఇవ్వాలనేది టార్గెట్ ఉండాలి. ఇప్పుడు శ్రీనాథ్ రెడ్డి గారు చాలా ఆసక్తికరమైన ఎగ్జాంపుల్ చెప్పారు. బోట్ లో 40 మంది పోతున్నారు, 40 మంది 20 లైఫ్ జీవిత ప్రాణాన్ని కాపాడగలిగే లైఫ్ జాకెట్స్ 20 ఉన్నాయి. ఏం చేయాలి? 2 పద్ధతులు ఉంటాయి. నార్మల్ గా తెలివైన వాడు ఏం చేస్తారంటే ఆ 40 మందిలో ఎవరు ఈత రాదు, ఉమెన్ ఎవరు, ఓల్డ్ పీపుల్ ఎవరు, చిల్డ్రన్ ఎవరు అని చూసి వాళ్ళకు ముందు ఇస్తారు, వల్నరబుల్ పీపుల్. అలా కాదు, ఈ 20 ఉన్నాయి కనుక దీన్ని 2 ముక్కలు చేస్తే 40 ముక్కలు అవుతాయి. ఈ 40 ముక్కలు 40 మందికి ఇస్తా అంటే మంచిదా అని అడిగాను నేను శ్రీనాథ్ రెడ్డి. నేను అడిగిన కాదు, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కరెంట్ టాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ది వైర్ లో ఉంది చూడండి. అందులో ఆయన అన్నప్పుడు నేనంటే మళ్ళీ చాలా మంది అటాక్ చేస్తారు, నీకేం తెలుస్తుంది. కానీ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమినెంట్ కార్డియాలజిస్ట్ అండ్ ఈవెన్ WHO కూడా కన్సల్ట్ చేస్తున్న డాక్టర్ అయినా. సో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్, సో ప్రెసిడెంట్, ఫౌండర్ ప్రెసిడెంట్. సో అందువల్ల అలాంటి డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు, అయ్యా మీరు ఈ సమయంలో పూర్తి రక్షణ, ముఖ్యంగా వల్నరబుల్ పాపులేషన్ కు పూర్తి రక్షణ ఇవ్వడం అనేది చాలా చాలా కీలకము.
అందువల్ల డోసుల గ్యాప్ నా అంచనా, నా నమ్మకం వెంకటేశ్వర ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. మీరు చూడండి 10-15 రోజుల్లో ప్రభుత్వం దీన్ని మారుస్తుంది. మీరు 8 వారాలకు రిటర్న్ వస్తారు చూడండి. మీరు కొద్దిగా వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెరగనియండి, మీరు 8 వీక్స్కి వస్తుంది. ఎందుకంటే మనం చెప్పినప్పుడల్లా ఈవెన్ మన డిబేట్లోనే అనేక అంశాలు చెప్పాం. అయ్యా ఫారిన్ వ్యాక్సిన్లకు ప్రియారిటీ పర్మిషన్ ఇవ్వండి అంటే మీరు విదేశీ వ్యాక్సిన్ కంపెనీలకు లాబింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే ఇచ్చింది. అయ్యా వేరే కంపెనీలకు కోవాక్సిన్ టెక్నాలజీ ఇవ్వండి అంటే అది సాధ్యం కాదు అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు ఆల్రెడీ ఇచ్చేసింది. ఇలా ఒక్కటి కాదు, నేను 100 ఉదాహరణలు చెప్తాను మీకు. మనం అడిగినప్పుడు వద్దా కాదన్నారు, తర్వాత ప్రభుత్వమే ఒప్పుకొని చేసింది ఇదంతా. మీకు ఇలాంటి 100 ఉదాహరణలు చెప్పగలను. సో అందువల్ల ప్రభుత్వం ఆలస్యంగానైనా మీకు చూడండి. ఇవాళ ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, లేదు మా స్టడీస్ ప్రకారం ఇవాళ కూడా డాక్టర్ అరోరా చెప్పాడు 12 to 16 వీక్స్ మా స్టడీ, సిఎంసి వెల్లూరు స్టడీ అని కోట్ చేస్తున్నారు. ఎస్, నిజంగా సిఎంసి వెల్లూరు స్టడీ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చండీగఢ్ స్టడీ ఉంది, వేదాంత స్టడీ ఉంది. స్టడీస్ కి కొరత లేదు. కానీ ఇంటర్నేషనల్ గా చాలా అధ్యయనాలు, ఆఫ్ కోర్స్ ఇస్ సైన్స్ ఇస్ ఎవాల్వింగ్. ఎవరు కూడా ఇవాళ నేను చెప్పేదే కరెక్ట్, నా పరిశోధనే కరెక్ట్ అని ఎవరు నిర్ధారణకు రాలేరు. అయితే ఉన్న పరిశోధనలు ఏంటి? ఇప్పుడు నేను 6-7 పరిశోధనలు చెప్పాను. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ పరిశోధన, లూయిస్ పాస్టర్ ఇన్స్టిట్యూట్ ఫ్రాన్స్ వాళ్ళది, లాన్సెట్ స్టడీ అండ్ ఫైజర్ వ్యాక్సిన్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, మ్యాక్స్ హాస్పిటల్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, మీకు అపోలో హాస్పిటల్ స్టడీ, అలాగే మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, డాక్టర్ ఏకే సింగ్ అధ్యయనము. సో ఇన్ని అధ్యయనాలు ఒకటిగా 2 కాదు కదా ఇప్పుడు చెప్పింది నేను. సో ఇన్ని అధ్యయనాల్లో కామన్ గా వస్తున్నది ఏంటంటే పార్షియల్ వ్యాక్సినేషన్ అనేది, ఇది మన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది. ఇదే ప్రైవేట్ సంస్థ కూడా కాదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ లో ఉండేటువంటి సంస్థలు ఇవన్నీ. వాళ్ళే చెప్తున్నారు చాలా క్లియర్ గా పార్షియల్ వ్యాక్సినేషన్ అనేది ఇన్సఫిషియంట్ ఇంపెడిమెంట్ టు ద స్ప్రెడ్ ఆఫ్ B16172 అంటే డెల్టా వేరియంట్ ను ఎదుర్కోవడంలో అసంపూర్తిగా మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అనవసరమైన డబ్బు దుర్వినియోగం తప్ప దాని వల్ల ఒరిగేది లేదు అని ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సి అంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్తుంది. అందువల్ల ఇప్పటికి ఉదాహరణకు డెల్టా ప్లస్ ఉంది, ఇప్పటికీ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గరే ఉంది. ఇప్పుడు అది సీరియస్ ఇష్యూ కాదు. ఇంకా రేపు బహుశా అది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అవుతుందో లేదు తెలియదు కదా. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ ఉంది. మార్చ్ 1st వీక్ లో మీకు నేషనల్ కన్సార్షియం ఆఫ్ ల్యాబ్స్ అంటే మన CCMB తో సహా 10 ల్యాబ్స్ కలిపి ఒక నేషనల్ కన్సార్షియం ఆన్ జినోమిక్స్ ఏర్పాటు చేశారు జన్యుపరమైన విశ్లేషణలు చేసేందుకు. డాక్టర్ రాకేష్ సింగ్ దాని డైరెక్టర్ గా నిన్న మొన్న దాకా ఉండి ఇప్పుడు అడ్వైజర్ గా ఉన్న డాక్టర్ రాకేష్ సింగ్ అన్ని పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మీకు లైవ్ వైర్ లో కూడా కరెంట్ ఆఫర్ తో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడు, మేము మార్చ్ 1st వీక్ లోనే కేబినెట్ కార్యదర్శి చెప్పాము ఒక ప్రమాదకరమైన వేరియంట్, ఆందోళన కలిగించే వేరియంట్ ఇండియాలో సర్క్యులేట్ అవుతుంది అని. సో అది చాలా ఇన్ఫెక్షస్ గా ఉంది, తొందరగా వ్యాప్తి చెందుతోందని కూడా చెప్పాము అన్నారు. సో చెప్పినా కూడా మార్చ్ 1st వీక్ లో మన 10 అత్యున్నత ప్రయోగశాలలు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సమక్షంలో చెప్పారు. చెప్పిన దానికి మార్చి 7వ తారీఖున మన హర్షవర్ధన్ కేంద్ర ఆరోగ్య మంత్రి ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ ఉద్దేశించి మాట్లాడుతూ వి హావ్ కమ్ టు ది ఎండ్ గేమ్ ఆఫ్ కరోనా వైరస్ అన్నాడు. ఏమన్నా చెప్పండి అంటే ఇది పొలిటికల్ స్టేట్మెంట్ సైంటిఫిక్ స్టేట్మెంట్ మీరే చెప్పండి. సైంటిస్ట్ లో అయ్యా కొత్త వేరియంట్ ఉన్నది, అది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది అని అదే కదా అందరూ ఆందోళన చెందుతున్నది. ఇండియాతో పాటు ఇంకా చాలా కంట్రీస్ ఆందోళన చెందుతున్నది. ఆ నెక్స్ట్ వేరియంట్ ఏంటి, ఈ డెల్టా వేరియంట్ ఏంటి, పైగా డెల్టా ప్లస్, అది డెల్టా ప్లస్ అవుద్దో 3+ అవుద్దో, మనం 4XL, XXL, XXL లాగా ఎన్ని ప్లస్లు అవుతాయో అర్థం కాని పరిస్థితుల్లో కరెక్ట్. ఎందుకంటే రకరకాల ఇవి వస్తున్నాయి కాబట్టి మనం అట్లా కొన్ని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. డాక్టర్ వినయ్ కుమార్ గారు, ఇప్పుడు అది డెల్టా ప్లస్ కావచ్చు, లేకపోతే నేపాల్ వేరియంట్ కావచ్చు, లేకపోతే ఇంకేవో చెప్తున్నారు, కొన్ని కోడ్స్తో చెప్తున్నారు, Bతో కొన్ని, Dతో కొన్ని, Eతో కొన్ని ఏవో చెప్తున్నారు.
ఏదైనా కూడా 100% వ్యాక్సినేషన్ అయితేనే వీటి నుంచి ఎంతో కొంత మనం తట్టుకోగలం. ఇందులో ఇంకా రెండో ఆలోచన అయితే లేదు కదా. అది 6 వీక్సా 8 వీక్సా 16 వీక్సా పక్కన పెడితే 2 డోసులు ఫైజర్ కానీ లేకపోతే కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఇంకోటి కానీ ఏదో సింగిల్ షాట్ ఒకటి తప్ప మిగతా అన్నీ కూడా ఈ డోసులు వేసుకుంటేనే మనం పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అయినట్టు లెక్క. ఇప్పుడు అసలు సింగిల్ డోసే పూర్తి కాలేదు, డబుల్ డోసు ఎక్కడో ఉన్నాం మనం, 3% 4% దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు 2 డోసులు అవ్వకుండా గ్యాపులు పెంచుకుంటూ పోతే ఎలా మనం ఫేస్ చేయడం దీన్ని, ఆ వచ్చే వేరియంట్స్ని? ఆల్రెడీ వచ్చేసినాయి. ఇప్పుడు చాలా వేరియంట్స్ వచ్చాయి అని అంటున్నారు, డెల్టా ప్లస్ కానీ నాగేశ్వర్ గారు అన్నట్టు. ఏదైనా కానీ వేరియంట్స్ చాలా ఉన్నాయి. వేరియంట్స్ అయినా కానీ లేకపోతే అది ఎలాగొస్తుంది అంటే గాలిలో వస్తుంది అంటారు కొందరు తుమ్మినప్పుడు ఎదురుగుంటే వస్తుంది అంటున్నారు, కొందరు చేతులు కలిపితే వస్తాయి. ఇవి ఎన్ని టైప్స్ గా వచ్చినా, ఎన్ని టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్ వైరస్ ఉన్నా కానీ ఆన్సర్ మాత్రం ఒకటే, వ్యాక్సిన్ అని అందరికీ తెలుసు. వ్యాక్సిన్ తోనే ఇది పోతుంది అని తెలుసు. సో వ్యాక్సిన్ తోనే పోతుంది అన్నప్పుడు ఇప్పుడు నేను వెళ్ళి తీసుకునేవాళ్ళు అమెరికాకి వెళ్ళి తీసేసుకుంటున్నారు, దుబాయ్కి వెళ్ళి తీసేసుకుంటున్నారు. అవును, ఇవాళ మీరు ఆన్లైన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా ఫోన్స్ ఏమొస్తాయంటే, ఈ అపోలోది ఎలా చేయాలి చెప్పండి సార్, ఇలాగ స్టార్ట్ అయిన హాఫ్ ఏ మినిట్ లో మొత్తం అది ఫుల్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. అంటే ప్రజలు కూడా చాలా ఉబలాట పడుతున్నారు, యాంగ్షియస్ గా ఉన్నారు తీసేసుకోవాలని. అవును, ప్రజలు లైన్లలో నిలబడి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే చేస్తున్న వాళ్ళు నాకు తెలుసు. ఎప్పుడు ఓపెన్ అవుతుంది సైటు, ఎప్పుడు నేను బుక్ చేసుకోవాలి, ఇది చేస్తా ఉన్నారు. సో అలాంటప్పుడు ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఇప్పుడు మేము డాక్టర్స్, మేము నిర్ధారించలేము ఏది బెస్ట్, ఎంత గ్యాప్, ఎవరు నిర్ధారిస్తారు? దీనంతా సైంటిస్ట్ నిర్ధారించి వాళ్ళు రీసెర్చ్ చేసి మాకు చెప్తారు ఈ గ్యాప్. మేము ఒక టెక్నికల్ టీం లాగా మేము ఇవ్వడమే మా బాధ్యత. కానీ ఆ రీసెర్చ్ అన్ని చేసేది వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక సైంటిస్ట్. ఇది ఒక డాక్టర్ సైంటిస్ట్ రిలేషన్షిప్ లో వచ్చింది. 14 మంది NTAGI మెంబర్స్ లో హర్షవర్ధన్ గారు 12 నుంచి 16 వారాలు అని అన్నప్పుడు 3 బయటకు వచ్చి, ఇంకా ఎంతమందో తెలియదు, వాళ్ళు కొందరు గవర్నమెంట్ తో భయపడి ఇంకా ఊరుకున్నారేమో తెలియదు, కానీ 3 మాత్రం గుప్తా గారు, వర్గీస్ గారు, ఆ తర్వాత మ్యూలియల్ గారు అని 3 బయటకు వచ్చి ఓపెన్ గా చెప్పారు, మేము రికమెండ్ చేసింది 8 నుంచి 12 వారాలు, ఈ 12 నుంచి 16 వారాలు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు అని చాలా క్లియర్ కట్ గా వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు చెప్పుకున్నారు. సో అక్కడ మరి గవర్నమెంట్ ఎలాగొచ్చి యునానిమస్ అని ఏం బేసిస్ మీద చెప్తున్నాడు అంటే, ప్రతిదీ బుల్డోజ్ చేసుకుంటున్నట్టు దీన్ని కూడా మేము బుల్డోజ్ చేసుకుంటూ పోతాము అంటే, మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒకటే ప్రొఫెషన్. మీరు ఆటలు ఆడితే ఇంకొకటి ప్రాణంతో ఆటలు ఆడుతున్నారు మీరు. వేరే అన్ని ప్రొఫెషన్స్ లో వాడి మెటీరియల్స్ థింగ్స్ డబ్బులు పోతాయేమో, లీగల్ ప్రొఫెషన్ లో క్లయింట్ డబ్బులు పోతాయి, అలాగే వేరియస్ థింగ్స్ ఉంటాయి. ఈ ఒక్క ఏరియాలో మీరు తీసుకునే రిస్క్ తోని వాడు ప్రాణాలతో పే చేస్తా ఉన్నాడు. అండ్ మీకు ఈ వ్యాక్సిన్ ఒకటే ఆన్సరు. ఆ తర్వాత ప్రపంచం మొత్తంలో ఈ వ్యాక్సిన్ గ్యాప్ ఇంత ఇవ్వాలి అని చాలా క్లియర్ కట్ గా నిర్ధారణ అయినప్పుడు మనం ఎలాగంటే మనకి ఇష్టం వచ్చినట్టు రాజకీయ పరంగా మనం దీన్ని ఇంక్రీజ్ చేసేసి పెట్టేస్తాం మనం. ఎందుకంటే మనం చేసిన తప్పులకి మనం కాదు అంటే, ఇప్పుడు ఇది కూడా పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాలే కదా వ్యాక్సినేషన్ కూడా. దీన్ని ఇష్టారాజ్యంగా మార్చుకుంటూ ఒకటే ట్రీట్మెంట్, అదే అంటున్నా ఒకటే ద వన్ అండ్ ఓన్లీ ట్రీట్మెంట్. నో డౌట్, యు ఆర్ రైట్. అలాంటిది ఒక దేశంలో ఒకలా ఇలా ఎందుకు ఉంటున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు. వెంకటకృష్ణ గారు, ఇది కూడా ఇన్ఫెక్షన్ వచ్చాక ట్రీట్మెంట్ కాదు, ఇది ఇన్ఫెక్షన్ నివారించడానికి ట్రీట్మెంట్. ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ట్రీట్మెంట్ ఇట్ సెల్ఫ్. ప్రివెంట్ చేస్తుంది, ఇవాళ ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి మీరు బయట ప్రపంచంలో అమెరికాలో చూసుకుంటే వాళ్ళు 80 కోట్ల వ్యాక్సిన్ తీసుకొని 33 కోట్ల మందికి ఇచ్చేసి, అంటే వేస్టేజ్ కలుపుకొని వాళ్ళు 80 కోట్లు తీసుకొని 33 కోట్లకి ఇచ్చే మెజారిటీ ఆఫ్ 33 అందరికి
ఇంకా తీసుకోలేదు. అక్కడ కూడా జో బైడెన్ రీసెంట్లీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మేము మాస్కులు అడగము అని అంటే 40,000 రోజుకి తీసుకుంటున్న వాళ్ళు 5-6 లక్షలకి పెరిగిపోయిందంట. అంటే ప్రజలు కూడా ఆ ఇన్సెంటివ్ లాగా పనిచేసింది, మీరు వెళ్ళి తీసుకోండి అని. స్ట్రీట్ కార్నర్స్ లో ఎక్కడ అదే కదా వినయ్ కుమార్ గారు, ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ ఇంత కీలకమైన వ్యాక్సిన్ విషయంలో ఈ గందరగోళ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దాని మీద ఎవరికి అర్థం కావట్లే. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ప్రపంచానికి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనం ఒకళ్ళమే ఛార్జ్ చేస్తున్నాము. సరే అది ఓకే, అది ఫ్రీగా ఇస్తా, అది ఓకే, పోనీ ఏదో 100-150 చేస్తున్నారు, లేకపోతే కొందరికి ఫ్రీగా ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తుంటే తీసేసుకున్నాం. అంటే ఫ్రీగా ఇవ్వాలి, అందులో డౌటే లేదు. సరే ఎక్కువ టీకాలు కొనండి, మీరు కొని తీసుకురండి. వై ఆర్ యూ సేయింగ్ గ్యాప్స్ ఇంక్రీజ్ చేసుకొని మేము ఎఫికసీ? అదే సార్, ఇప్పుడు అదే చర్చ. ఇప్పుడు వాళ్ళు ఎంత కొంటున్నారు, ఎంత కొంటున్నారు, ఎంతకి ఛార్జ్ చేస్తున్నారు, ఇది ఇప్పుడు పెద్దగా ఇష్యూగా లేదు దేశంలో. ఎంత మందికి వ్యాక్సిన్ వేశారనేదే ఇష్యూగా ఉంది. ఒక్క నిమిషం వినయ్ గారు, డాక్టర్ ముఖర్జీ గారు, పల్స్ హాస్పిటల్ చైర్మన్ ముఖర్జీ గారు లైన్లో ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ముఖర్జీ గారు నమస్కారం. నమస్తే అండి. ముఖర్జీ గారు, ఈ వ్యాక్సినేషన్ యొక్క గ్యాప్, డోస్కి మధ్యలో ఉండాల్సిన గడువు విషయంలో ఒక పెద్ద గందరగోళం, పర్టికులర్గా కోవిషీల్డ్. ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కువ మంది కోవిషీల్డే వేసుకున్నారు. ఎందుకంటే నిజానికి కోవాక్సిన్ కోసం చాలామంది ఎదురు చూసినా అది ప్రొడక్షన్ తక్కువ ఉండడం వల్ల కోవిషీల్డ్ వేసుకున్నారు. ఇప్పుడు ఆ కోవిషీల్డ్ మధ్యలో డోస్కి మధ్య 6 వారాలు ఫస్ట్ పెట్టిన ప్రోటోకాల్, తర్వాత 8, తర్వాత 12, ఇప్పుడు 16 అని వచ్చింది. మళ్ళీ ఇవాళ ఇది మేము అలా సూచించలేదని వాళ్ళు. ఎందుకు ఈ గందరగోళం? యూకే లాంటి దేశాలు 8 వీక్స్తో వేసేస్తున్నాయి సెకండ్ డోస్. కేవలం ఇప్పుడే నాగేశ్వర గారు చెప్పారు, థాయిలాండ్, స్పెయిన్ అండ్ ఇండియా వీళ్ళు మాత్రమే 12 వారాల నుంచి 16 వారాలు చెప్తున్నారు అని. ముఖర్జీ గారు, అంటే దీంట్లో కొంచెం మనం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. దీంట్లో వేరే ఏం లేదు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇనిషియల్ గా మనకి ఫస్ట్ కోవిషీల్డ్ అంటే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మొదలైనప్పుడు అది మామూలుగా 4 వీక్స్ కే చేయడం జరిగింది. అప్పుడు ఆ స్టడీలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉండింది డ్యూరేషన్ విషయంలో. సరే అయిపోయింది, 4 వీక్స్ కి అది పనిచేస్తుంది అని డిసైడ్ చేసుకున్న తర్వాత ఇనిషియల్ గా 4 వీక్స్ మేము డాక్టర్స్ అందరం ఫస్ట్ వేసుకున్న వాడు అందరం 4 వీక్స్ కే వేసుకున్నాం. తర్వాత ఏం చేశారంటే దాన్ని 6 to 8 వీక్స్ కింద సవరించారు. అవును, ఎందుకని 6 to 8 వీక్స్ అయితే మనకి బెటర్ గా ఉంటుందని ఎప్పుడు తెలిసిందంటే ఒక స్టడీ జరిగింది, పబ్లిష్ అయిన స్టడీ. దాంట్లో ఏం తెలిసిందంటే మనకి 4 వీక్స్ వేసిన దానికన్నా 6 to 8 వీక్స్, 6 to 8 వీక్స్ వేసిన దానికన్నా 12 వీక్స్ కి బెటర్ రెస్పాన్స్ వస్తుందని తెలిసింది. అది క్లియర్ గా సబ్జెక్టు పబ్లిష్ అయింది. అంటే 12 వీక్స్ తర్వాత వేస్తే ఆల్మోస్ట్ 80% పైన ఎఫికసీ ఉందని, మనకి 4 to 6 వీక్స్ తర్వాత వేస్తే అరౌండ్ 60% మాత్రమే ఎఫికసీ ఉందనే తెలిసింది. అయితే ఎప్పుడైతే అలా తెలిసిందో వాళ్ళు 12 వీక్స్ చేయకుండా 6 to 8 వీక్స్ చేశారు. ఎందుకంటే మరి ఇక్కడ ఎందుకు ఆ కన్ఫ్యూజన్ వచ్చిందని తెలియదు. అంటే ఆ ట్రయల్ యాక్చువల్లీ నేను కోట్ చేస్తా, నేను ICMR కి అందరికీ ట్వీట్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో, మీరు 12 వీక్స్ కి డేటా ఉంది, 12 వీక్స్ కి చేయండి అని. అయితే వాళ్ళు 6 to 8 వీక్స్ చేశారు, కొంచెం మధ్య మార్గంగా చేశారు. తర్వాత ఏమైందంటే కాలక్రమేణా మనకి వ్యాక్సిన్ డోసెస్ కొంత తగ్గడం వల్ల అయితేనే కావండి, లేకపోతే వాళ్ళు ఆ స్టడీని కంప్లీట్ గా అధ్యయనం చేయడం వల్ల అయితేనే కావండి 12 వీక్స్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు 12 వీక్స్ తో ఆపకుండా 12 to 16 వీక్స్ అని పెట్టారు. 16 వీక్స్ అనే దానికి పెద్ద డేటా లేదు, 12 వీక్స్ అనే వరకు మాత్రం ఖచ్చితమైన డేటా ఉంది. 16 వీక్స్ ఎందుకు వచ్చింది అనే విషయం మాకు కూడా అర్థం కావట్లేదని ఎన్టాగీలో ఉన్న కొంతమంది కూడా బయటపడి చెప్పడం జరిగింది. అంటే ఎందుకు 12 వీక్స్ కాకుండా 16 వీక్స్ పెట్టారని. 16 వీక్స్ పెట్టారు, అయిపోయింది. ఇంతవరకు 12 to 16 వీక్స్ పెట్టారు, జరుగుతా ఉంది. ఈ లోపల ఏం జరిగింది, ఈ లోపల డెల్టా వేరియంట్ వచ్చింది. అంతకుముందు డెల్టా వేరియంట్ లేదు, అంతకుముందు ఆల్ఫా వేరియంట్ ఉంది. ఆల్ఫా వేరియంట్ మీద 12 వీక్స్ కి బాగా పనిచేస్తుంది కోవిషీల్డ్, మంచిదే. కానీ డెల్టా వేరియంట్ వచ్చింది. డెల్టా వేరియంట్ ఎప్పుడు వచ్చింది, రావడం అక్టోబర్ లో వచ్చినా కూడా మనం దాన్ని గుర్తించడం అనేది మనం మార్చి దాకా మనం గుర్తించలేదు దాన్ని కంప్లీట్ గా. ఓకే, ఇండియా మొత్తాన్ని ఇది అతలాకుతలం చేస్తుంది అని తెలుసుకునేటప్పటికి ఏప్రిల్ వచ్చేసింది. ఆ డెల్టా వేరియంట్ వచ్చినప్పటికీ కూడా మన వ్యాక్సిన్స్ డెల్టా వేరియంట్స్ పైన ఏ విధంగా పనిచేస్తాయి అనే విషయంలో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి ఇవ్వలేకపోయాం. కోవాక్సిన్ డెల్టా వేరియంట్ ని న్యూట్రలైజ్ చేస్తుంది అని కొంత మేరకు కొంత స్టడీ వచ్చినప్పటికీ కూడా కోవిషీల్డ్ విషయంలో సీరా న్యూట్రలైజింగ్ విషయంలో కంప్లీట్ గా డీటెయిల్స్ రాలా. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ వేరియంట్ యూకే వెళ్ళగానే దాన్ని కంప్లీట్ గా అధ్యయనం చేశారు.
వాళ్ళు ఏంటంటే రియల్ టైం అధ్యయనం చేస్తారు. మనం ఏంటంటే జెనెటిక్ కంప్లీట్ జీనోమ్ సీక్వెన్సింగ్ అనాలిసిస్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ జీన్ పాజిటివ్, ఎస్ జీన్ నెగిటివ్ అని సింపుల్ గా అది ఆల్ఫా వేరియంటా లేకపోతే డెల్టా వేరియంటా అని రియల్ టైమ్ లో గుర్తించే టెస్ట్ వాళ్ళు కనిపెట్టారు. థర్మో ఫిషర్ కంపెనీ అనే వాళ్ళు చేసిన టెస్ట్ లో మనకి క్లియర్ గా వచ్చింది ఆల్ఫా వేరియంటా డెల్టా వేరియంటా అనేది తెలిసిపోతుంది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే వ్యాక్సిన్ వేసిన వాళ్ళల్లో ఎంతమందికి డెల్టా వేరియంట్ వస్తుంది, వ్యాక్సిన్ వేయని వాళ్ళల్లో ఎంతవరకు డెల్టా వస్తుంది, కాబట్టి డెల్టా వేరియంట్ కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ సమర్థత ఎంత అనేది రియల్ టైంలో కనిపెట్టగలిగారు. కనిపెట్టగలిగినప్పుడు వాళ్ళు ఏం డిక్లేర్ చేశారంటే ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ మనం ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా అనేది మొదటి డోసు వేసుకున్న తర్వాత 33% మాత్రమే ఎఫికసీ ఉంది డెల్టా వేరియంట్ కి అగెనిస్ట్ గా అని చెప్పారు. సెకండ్ డోస్ వేసిన తర్వాత ఈ ఎఫికసీ పెరిగి అరౌండ్ 60% వరకు వస్తుంది. యాక్చువల్ గా మనకి ముందు వచ్చిన ట్రయల్లో వచ్చిన 76% పోయింది. ఇప్పుడు 60% మాత్రమే డెల్టా వేరియంట్ కి అగెనిస్ట్ గా ఇది పనిచేస్తుంది అని తెలిసింది. అది కూడా 2 డోసులు అయిన తర్వాత. అయితే ఇలా వచ్చిన తర్వాత ఏం చేశారంటే ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ అర్జెంట్ గా సెకండ్ డోస్ కూడా కంప్లీట్ చేయడం మంచిది అనేది చెప్పడం జరిగింది. ఇది మళ్ళీ శాస్త్రవేత్తలందరూ చెప్పారు. అంటే శాస్త్రవేత్తలు ఒపీనియన్ మార్చుకున్నారని కాదు, వైరస్ స్వరూపం మార్చుకుంది. వైరస్ స్వరూపం మార్చుకున్నందువలన శాస్త్రవేత్తలు ఇప్పుడు దీన్ని మళ్ళీ దగ్గరగా కుదిస్తే బాగుంటుంది. డాక్టర్ ముఖర్జీ గారు ఒక చిన్న డౌట్, మీరు ఇందాక 16 వీక్స్ అనే దాని మీద మనకి స్టడీ లేదు కానీ 12 వీక్స్ వరకు దానికి మాత్రం స్టడీ ఉంది. కోవిషీల్డ్ 12 వీక్స్కి సెకండ్ డోస్ వేస్తే దాని ఎఫికసీ ఎక్కువ ఉంటుంది, ప్రభావశీలత ఎక్కువ ఉంటుంది అనే రిపోర్ట్ ఉంది అని చెప్పారు కదా. దీని అంటే రెండో డోస్ గ్యాప్ కూడా క్లినికల్ ట్రయల్స్ ద్వారానే చెప్తారా? రెండో డోస్ గ్యాప్ కూడా క్లినికల్ ట్రయల్ లో తెలిసిన దాన్ని బట్టే చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు డోసు డ్యూరేషన్ తగ్గించాలనేది కూడా క్లినికల్ ట్రయల్ బేసిస్ లోనే వస్తోంది. అది కూడా పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ చేసిన స్టడీలోనే వస్తోంది. అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే మొదటి డోసు వేసిన వాళ్ళకి కంప్లీట్ ప్రొటెక్షన్ రావట్లేదు, ఓన్లీ 33% ప్రొటెక్షన్ మాత్రమే డెల్టా వేరియంట్ కోసం వస్తోంది. ఇప్పుడు ఇండియాలో ఉన్నది ప్రధానంగా డెల్టా వేరియంట్ కాబట్టి తొందరగా 2 డోసులు వేసుకుంటే మంచిది అన్న అభిప్రాయానికి వచ్చాం. అయితే ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏ రకంగా ఆలోచిస్తుందంటే ఇప్పటికే ఇది 3 సార్లు మార్చాము, ఇంకా మారిస్తే కన్ఫ్యూజన్ పెరుగుతుందేమో అన్న విషయంలో నిర్ణయం తీసుకోవడం విషయంలో కొంత జాప్యం జరుగుతా ఉంది. కానీ నిర్ణయం తీసుకోవడం మాత్రం వాళ్ళు క్లియర్ గా ఒక 1 వీక్ ముందు తీసుకొని మేము ఇప్పుడైతే డోసేజ్ షెడ్యూల్ మళ్ళీ మార్చదలుచుకోలేదు, ఇప్పటికైతే 12 to 16 వీక్స్ యథాతథంగా ఉంచుదాం అనే నిర్ణయం తీసుకున్నాం అనే విషయం చెప్పారు. అయితే ఎందువల్ల నిర్ణయం తీసుకుందాం అనే విషయం చెప్పలేదు. బహుశా కన్ఫ్యూజన్ వస్తుందేమో అన్న విషయంలో తీసుకున్నారేమో. కన్ఫ్యూజన్ లేకపోతే సరిపడినన్ని స్టాక్స్ లేక కుషన్ కోసము పెట్టుకున్నారు అనుకోవాలా? అంటే ఇప్పుడు మనకి కోవిషీల్డ్ మాత్రం ప్రొడక్షన్ బాగా పెరిగే అవకాశం ఉందండి. ఎంత పెరిగినా కూడా రేపు 21వ తేదీ నుంచి నవంబర్ ఆఖరి నాటికి దేశంలో 80% మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం అనే టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్కు తగినంత ఇదైతే లేదు కదా. లేదండి, మనం కంప్లీట్ గా ఉన్న ప్రజలందరికీ మనం పూర్తి చేయాలంటే మాత్రం ఇంకా ఎక్కువ వ్యాక్సిన్స్ రావాలి, ఇంకా ఎక్కువ తీసుకోవాలి. కానీ జస్ట్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేస్తే సరిపోదు, 2 డోసుల వ్యాక్సిన్ కూడా వెళితేనే గానీ మనం కంప్లీట్ గా ప్రొటెక్షన్ ఇవ్వలేం. ఇప్పుడు 33% ప్రొటెక్షన్ అనుకోండి వెంకటకృష్ణ గారు, అది యాజ్ గుడ్ యాజ్ నథింగ్ కదా. మనకి 60% ప్రొటెక్షన్ వస్తేనే మనకి అది బెటర్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని 2 డోసులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అవును, రైట్. డాక్టర్ ముఖర్జీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖర్జీ గారు. డాక్టర్ నాగేశ్వర్ గారు, ఎందుకు ఇండియన్ వ్యాక్సిన్స్ మీదనే ఈ రకమైన పరిస్థితి వచ్చింది అనుకోవాలి మనం? కోవాక్సిన్ మీదేమో WHO అనుమతి లేదని అది కొన్నాళ్ళు దాన్ని ఏదో ఒక కాన్స్పిరసీ లాగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ కోవిషీల్డ్, ఇది ఆస్ట్రాజెనెకాది అయినప్పటికీ కూడా ఇండియాలో తయారవుతున్న ప్రొడ్యూస్ అవుతున్న వ్యాక్సిన్. అది ఇండియన్ వ్యాక్సిన్స్ పైన కన్ఫ్యూజన్ అసలే లేదు. ఇది ఇండియాలో ఉన్నాం కనుక మన వ్యాక్సిన్ గురించి మన వార్తలు ఎక్కువ వస్తున్నాయి. మన వాళ్ళ కన్ఫ్యూజ్ చేస్తున్నారంటారా? అదేం లేదు. కోవాక్సిన్ విషయంలో ఇట్ ఇస్ ఓన్లీ టెక్నికల్ థింగ్. కోవాక్సిన్ ఎఫిషియన్సీని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఇంతవరకు ఏ సైంటిఫిక్ స్టడీ కూడా కోవాక్సిన్ సామర్థ్యాన్ని ప్రశ్నించలేదు. అది రాంగ్. వాస్తవంగా కోవాక్సిన్ రోల్ పెరగాలి ఇండియాలో. అవును. అయితే కోవాక్సిన్ కు ఏంటంటే phase 3 ట్రయల్స్ డేటా ఇంకా పబ్లిక్ డొమైన్ లో లేదు. ఇప్పుడు జూలైలో phase 3 ట్రయల్స్ డేటా వస్తుంది అంటున్నారు. phase 3 ట్రయల్స్ డేటా రాకముందే క్లినికల్ మోడ్ లో అనుమతిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అక్కడ కొంత కాంట్రవర్సీ వచ్చింది, phase 3 ట్రయల్స్ లేకుండా ఇచ్చారు అని.
ఆ WHO అయితే ఫేజ్ 3 ట్రయల్స్ లేని ఆథరైజేషన్ ఇవ్వదు. మనకే కాదు, ఇప్పుడు స్పుట్నిక్ కూడా ఆథరైజేషన్ లేదు. స్పుట్నిక్ ఇప్పటికీ 60 దేశాల్లో ఇస్తున్నారు. కోవాక్సిన్ కూడా బోలెడు దేశాలకు ఎగుమతి అయింది ఇప్పటికే. ఇప్పటి వరకు ప్రపంచంలో అనుమతులు ఉన్నవి, WHO అనుమతి ఉన్నది 8 వ్యాక్సిన్లకే. మీకు ఫైజర్, మొడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, మీకు సినోవాక్ అండ్ సినోఫార్మ్ చైనా వ్యాక్సిన్లు, ప్లస్ ఆక్స్ఫర్డ్ అస్ట్రాజెనెకాకు చెందిన 3 వ్యాక్సిన్. సో అందువల్ల మీకు ఇది అందువల్ల కోవాక్సిన్ గురించి కాంట్రవర్సీ ఏమీ లేదు. తాజాగా అమెరికా కూడా ప్రకటించింది కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళని కూడా మేము దేశంలో ఎలో చేస్తాము అని. సో అందువల్ల యుఎస్ లో కూడా బ్రిడ్జ్ ట్రయల్స్ కొరకు ఇప్పుడు కోవాక్సిన్ ప్రయత్నం చేస్తోంది. కోవాక్సిన్ పైన అపోహలు వద్దు, అనుమానం వద్దు. ఇక రెండవది కోవిషీల్డ్ డోసేజ్. ఇది ఇండియాలోనే కాదు, బ్రిటన్ లో కూడా కోవిషీల్డ్ డోసేజ్ 8 వారాల నుంచి 12 వారాలకు పెంచారు, పెంచి మళ్ళీ 8 వారాలకు తగ్గించారు. ఇక మీకు అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ ఇష్యూనే కదా, 3 వీక్స్ లోనే ఇస్తున్నారు కదా. కోవాక్సిన్ కూడా 4 వారాల్లోనే ఇస్తున్నారు కదా, ఇప్పటికీ కోవాక్సిన్ మార్చలే కదా. అందువల్ల మీకు డోసేజ్ ఇక మిగతా దేశాలు, ఇప్పుడు ఆఫ్రికాలో ఒక్క డోసు కూడా ఇలాంటి దేశాలు ఉన్నాయి, వాళ్ళకి వాడు ఒక సింగిల్ డోసో, డబుల్ డోసో, సగం డోసో ఎంతో కొంత వస్తారని చూస్తారు కదా. ఉదాహరణకు మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రతి 100 మందికి 128 డోసులు ఇస్తే, పపువా న్యూగిని అని ఒక కంట్రీ ఉంది, అక్కడ 10,000 మందికి 3 డోసులు ఇచ్చారు ఇప్పటికి. సో ఇప్పటికీ కొన్ని ఆఫ్రికా దేశాల్లో డోసే లేదు, ఇంతవరకు సింగిల్ డోసు కూడా వేయలే. మరి అలాంటి వాళ్ళకి ఏ రోజు ఏదో ఒకటి వచ్చి ఉన్నదాన్ని 10 మంది పంచుకుంటాం అనుకుంటారు కదా. సో మన దేశంలో ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ ఈ గ్యాప్ తగ్గించడం అంటే, ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత రోజు రోజుకు తగ్గుతుంది. ఇప్పుడు ఒక మాట, ఒక ఇది కోవాక్సిన్ కి సంబంధించి ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 4 వారాలకు 2వ డోస్ తీసుకోవాలి. ఇందులో అయితే మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయట్లేదు. కోవాక్సిన్ 4 వారాలకే తీసుకోవాలి, అందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. చర్చల్లా కోవిషీల్డ్ విషయంలోనే కాదు, ఈ గ్యాప్ అనేది ఈవెన్ ఫైజర్ వ్యాక్సిన్ కూడా. ఇప్పుడు ఫైజర్ ఏం చేశారంటే, అమెరికాలో 3 వారాల గ్యాప్ ఉంటే యూకేలో ఎక్కువ ఇచ్చారు గ్యాప్. సో అందువల్ల యూకే వాడు స్టడీ చేసి ఎక్కువ ఇవ్వకూడదు, మళ్ళీ తక్కువనే ఉండాలని చెప్పాడు. సో అందువల్ల భారతదేశంలో రేపు జూలై దాటాక వ్యాక్సిన్ల ప్రొడక్షన్ గణనీయంగా పెరుగుతుంది మీకు. ఎందుకంటే ఆల్రెడీ స్పుట్నిక్ ప్రొడక్షన్ మొదలవుతుంది, జైడస్ కొడిలా వాళ్ళ జైకో ఉంది, బయాలజికల్ వాళ్ళ వ్యాక్సిన్ ఉంది, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ రాబోతోంది, మీకు కోవాక్సిన్ వాళ్ళ నాజల్ వ్యాక్సిన్ గురించి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ముందల్లా వ్యాక్సిన్ల కొరత తగ్గే రోజులే తప్ప పెరిగే రోజులు లేవు వ్యాక్సిన్ల కొరత. సో మీకు అందువల్ల రైట్ డోసేజ్ లేకపోతే ఏమవుతుందంటే, ఇది యాజ్ గుడ్ యాజ్ మీరు ఇప్పుడు సరైన డోసులు ఇవ్వకపోతే ఏమవుతుంది, 33% ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రొటెక్షన్ అది సరిపోదు, కరోనా వస్తే ఏంటి ప్రమాదం అంటే, కొత్త వేరియంట్ పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఇదొక ఛాలెంజ్ ఉన్నది. పోనీయన్ లేండి, అందరికి 33% అయినా మంచిదేలే అనుకుంటే, ఇప్పుడు ఉన్న 10 రొట్టెలు 10 మందికి ఒక్కొక్కటి పంచుదాం, 5గురికి 2 ఎందుకు అనుకున్నట్టు ఉండదు ఇది. ఎందుకంటే మీకు తక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది, కరోనా సోకే అవకాశం ఉంటుంది. కరోనా సోకినప్పుడు కొత్త వేరియంట్ వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఆల్రెడీ డెల్టా ప్లస్ అనేది ఉంది. అందువల్ల చాలా క్లియర్ గా వీ షుడ్ బి అహెడ్ ఆఫ్ వైరస్. శాస్త్రం చెప్పేది ఏంటంటే, వైరస్ కన్నా మనం వెనకాలండద్దు, వైరస్ కన్నా ముందుండాలి. అన్ఫార్చునేట్లీ మనం మొదటి నుంచి వెనకాలన్నాం. ఇప్పుడు ఈ డెల్టా వేరియంటే మీకు చూడండి, అక్టోబర్ 6న ముంబైలో మొదటిసారిగా ఇది రిపోర్ట్ అయింది. కానీ మనకు అప్పటి వరకు జినోమిక్ అనాలిసిస్ చేసే వ్యవస్థ లేదు. జనవరిలో నేషనల్ కన్సార్షియం ఆఫ్ జినోమిక్స్ ల్యాబ్ పెట్టారు. డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు మీరే డబ్బులు రైజ్ చేయండి అని చెప్పారు. మార్చిలో 80 కోట్లు ఇచ్చారు. కెన్ వి బిలీవ్ దిస్? ఇది నీది అబద్ధం చెప్పమండి అన్న. జన్యు శాస్త్ర పరిశోధన జరగకుండా నీకు కొత్త వేరియంట్లు మనం కనుగొనలేము, కొత్త వేరియంట్ల పైన మన రీసెర్చే లేదు. సో ఇప్పటికీ కూడా ఇప్పుడు మనకు అందరూ చెప్పేది ఏంటి, 5% శాంపుల్స్ అయినా జినోమిక్ అనాలిసిస్ చేయాలి. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారి రికమెండేషన్, మీరు అందరి రికమెండేషన్ ఇదే. మీరు బ్రిటన్ లో అయితే 10% చేస్తున్నారు, ఇండియాలో 1% కూడా జినోమిక్ అనాలిసిస్ చేయడం లేదు. అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు అక్టోబర్ లో గుర్తించాల్సిన వేరియంట్ కాస్త, డాక్టర్ ముఖర్జీ గారు అన్నారు నవంబర్ డిసెంబర్ లో గుర్తించాల్సింది కాస్త మనం మార్చిలో గుర్తించాం. అప్పటికే ఈ వేరియంట్ దేశమంతా విస్తరించుకొని పోయింది. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కొత్త వేరియంట్లను వెనకాల పడాలి, అగ్రెసివ్ గా జెనోమిక్ అనాలిసిస్ చేయాలి, చేసి అవసరం వస్తే వ్యాక్సినేషన్ విధానంలో మార్పులు తేవాలి. ఎందుకంటే నిర్ణయాలు అనేది సైన్స్ ఆధారంగా ఉండాలి, వ్యాక్సిన్ అవైలబిలిటీ ఆధారంగానో, లాజిస్టిక్స్ ఆధారంగానో, కమ్యూనికేట్ సరిగా చేయలేమన్న ఆధారంగానో ఉండకూడదు.
ఇప్పుడు సైన్స్ ఆధారంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి. రాజకీయ పార్టీలు రోజుకోటి మారుస్తున్న వాళ్ళు విధానాలు మారిస్తే ఏం కన్ఫ్యూజన్ ఉంటుంది? రైట్. ఇందులో కొంతమంది అంటే కొంతమంది నిపుణులు, వాళ్ళు ఎక్స్పర్ట్సే, చెప్తున్న వాళ్ళు ఎక్స్పర్ట్సే, సో చాలా స్టడీ చేస్తున్న వాళ్ళే, ట్రీట్మెంట్లు కూడా చేస్తున్న వాళ్ళే. వినయ్ కుమార్ గారు, కొంతమంది ఏంటంటే కరోనా వచ్చి తగ్గిన వారికి 1 డోస్ సరిపోతుంది, 2 డోసులు అవసరం లేదు అనే ఒక స్టడీ ఉంది. కొంతమంది ఏం చెప్తారంటే 18 ఇయర్స్ వాళ్ళకి లోపల వాళ్ళకి అసలు అవసరం లేదు అనేది ఒక సూత్రీకరణ చెప్తా ఉన్నారు. వీటిలో కరోనా వచ్చి తగ్గిన వారికి ఒక డోస్ సరిపోతుంది అనేది మనం ఇది చేసుకోవచ్చా? అది నేను ఇప్పుడు స్టార్టింగ్ లోనే చెప్పానండి. ఇంకా ఇవి క్లియర్ కట్ సైంటిఫిక్ స్టడీస్ లేకుండా చాలా మంది వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మనకి అవసరం ఏంటంటే, మనకి ఇప్పటి వరకు 2 వేవ్స్ వచ్చాయి, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్. ఫస్ట్ వేవ్ లో మనం 3rd పొజిషన్ లో ఉన్నాం ఫస్ట్ వేవ్ పీక్ లోకి వెళ్ళినప్పుడు. అవును. ఫస్ట్ వేవ్ లో మనకి ఒక జవాబు లేకుండింది, ప్రపంచంలో ఎక్కడ కూడా జవాబు లేకుండింది. సెకండ్ వేవ్ వచ్చేసరికి ఒక వ్యాక్సిన్ అనే జవాబు వచ్చింది జనవరి నుంచి, ప్రపంచం అంతటా. నవంబర్, డిసెంబర్, జనవరి నుంచి స్టార్ట్ అయింది. అయితే మనం వ్యాక్సిన్ లో వెనకబడ్డాం కాబట్టి సెకండ్ వేవ్ ప్రపంచంలో మనకి ఎఫెక్ట్ అయినంత ఇంకే కంట్రీకి కూడా ఎఫెక్ట్ కాలేదు. మిగతా కంట్రీస్ అన్ని వ్యాక్సిన్ లో ముందని చేసేసాయి కాబట్టి వాళ్ళకి ఇంత ఎఫెక్ట్ అవ్వలేదు. మనం చాలా హై లెవెల్కి వెళ్ళిపోయాం. ఈ వేరియంట్ అన్నది స్టార్ట్ ఎక్కడి నుంచి అయ్యింది? ఇంగ్లాండ్ లో కెంట్ వేరియంట్ అని స్టార్ట్ అయింది. అయినా ఇంగ్లాండ్ లో కూడా ఇంత ఎఫెక్ట్ కాలేదు. మనం అసలు ఇంకా కట్టడి అవుతుందా లేదా అన్నంత వరకు వెళ్ళిపోయాం మనం. అవును. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం 3rd వేవ్ అంటున్నాం. 3rd వేవ్ పిల్లలకి వస్తుంది, అది వస్తుందా రాదా, సైంటిఫిక్ బేసిస్ ఉందా, పిల్లలకి ఎక్కువ వచ్చే ఆస్కారం ఉందని అంటున్నారు. ఇవాళ పిల్లలకి వ్యాక్సినేషన్ ప్రపంచంలో చాలా దేశాల్లో మొదలైపోయింది. మీరు బిలో 18 అంటున్నారు, బిలో 18 కి వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిపోయింది అమెరికాలో. ఇక్కడేమో అవసరం లేదంటున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు కూడా మాస్కులు లేకుండా స్కూళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. ప్రీ ప్రైమరీ, నర్సరీ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మా రిలేటివ్స్ అందరికీ స్టార్ట్ అయ్యాయి. కానీ మనం ఇంకా అసలు ఈ పెద్దవాళ్ళదే ఇంకా మనం తడబడతా ఉన్నాం. ఇంకా పిల్లల దగ్గరికి మనం వెళ్ళనే లేదు ఇంకా. సో సెకండ్ వేవ్ మనకి దారుణంగా ఎఫెక్ట్ చేస్తే, ఒకవేళ 3rd వేవ్ నిజంగా వచ్చి పిల్లలకి ఎఫెక్ట్ చేస్తే ఇంకా దారుణంగా మనకి ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. రైట్. సో అందుకు మనకి మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను భయపెట్టడం లేదు, మన మల్లిక్ గారు భయపెట్టించినట్టు లేదు, సారీ. నేనేమంటున్నానంటే, మన జాగ్రత్తలో మనం ఉంటే ఇది రాదు. ఒకటి మాస్క్, రెండోది దూరం. బట్ ప్రభుత్వం సైడ్ నుంచి ఇవాళ మాస్క్ దూరం పాటించకుండా అమెరికా రిలీజ్ చేసేసింది మనుషుల్ని. ఎందుకు రిలీజ్ చేసింది? వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్, ఇది ఒకటే ఆన్సర్. సో మనం ఈ గ్యాప్లు పెంచకుండా సైంటిఫిక్ డోసెస్, ఒకసారి వచ్చాక ఇంకొక డోస్ సరిపోతుంది, ఇవన్నీ వెళ్లకుండా సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? 2 డోసులు తీసుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు 2 డోసులు తీసుకోవాలి. 2 డోసుల్లో కోవాక్సిన్ 4 to 6 weeks లో తీసుకోవాలి, కోవిషీల్డ్ 8 to 12 weeks లో తీసుకోవాలి అది చెప్తున్నారు. వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పాటించి మనం వ్యాక్సిన్స్ ఎక్కువ మొత్తంలో తీసుకొని రావడానికి ప్రయత్నించి 3 వారాల్లో, ఇవాళ కోవాక్సిన్ ఎక్కువ మొత్తంలో ఉంటే 4 వారాల్లో తీసుకునేది తొందరగా ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి అందరు వెళ్ళి కోవాక్సినే తీసుకుంటారు. మళ్ళీ చాలా మంది 12 వారాల వరకు ఆగాల, 8 వారాల వరకు ఆగాల, దానికి బదులు కోవాక్సిన్. అంటే ఇప్పుడు చాలా మంది ఇంకొక సఫర్ కూడా అవుతున్నారు. ఏంటంటే 4 weeks అయిపోయేసరికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు, కోవాక్సిన్. అప్పుడు దాంతో ఏమైందంటే డిస్టర్బ్ అయింది. 4 weeks కాస్త 1 week వెయిట్ చేశారు, 2 weeks వెయిట్ చేశారు, లేట్ అయింది, కొంతమందికి వేసుకోలేదు. ఇంకా ఇదొక కన్ఫ్యూజన్ ఉంది. వెంకటకృష్ణ గారు సార్, ఇప్పుడు మన దేశంలో ఇస్తున్న వ్యాక్సిన్లలో యాజ్ ఆఫ్ టుడే 88% కోవిషీల్డ్. అవును. సో మీకు ఇప్పటి వరకు ఉన్న సైన్స్ చెప్పేది ఏంటంటే, మీకు ఒకవేళ కరోనా వచ్చినా మీరు టీకాలు వేయించుకోవాల్సిందే. కరోనా మీకు ఒక స్టాండర్డ్ ఇమ్యూనిటీ ఇవ్వదు, మీకు వైరల్ లోడ్ ను బట్టి ఇమ్యూనిటీ ఉంటుంది. అయితే కరోనా వచ్చిన వారు కొంత గ్యాప్ తీసుకొని ఇవ్వచ్చు. అది ఎంత గ్యాప్ తీసుకోవచ్చు అన్న దాంట్లో 1 month నుంచి 6 months వరకు రకరకాలు ఉన్నాయి. మీకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అమెరికాకు చెందిన CDC వాళ్ళు 3 months అంటున్నారు.
సో బట్ ఏదైనా గ్యాప్ మాత్రం తీసుకోవచ్చు తప్ప కరోనా వచ్చినంత మాత్రాన వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరము లేదు అనేది తప్పు. దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయండి. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, రెండవది వైరల్ లోడ్ ఉంది, మూడవది వాళ్ళకున్న అదర్ డిసీజెస్ ఉన్నాయి. ఏ ఉన్నా కరోనా వచ్చినా కూడా సమయం తీసుకోవచ్చు తప్ప వ్యాక్సిన్ అయితే వ్యాక్సిన్ ఇస్ మస్ట్. ఇది మస్ట్. ఒకటి. రెండు, ఇప్పటి వరకు మన దేశంలో ప్రభుత్వం 18 ఏళ్ల పై వాళ్ళకి ఇస్తున్నారు. అమెరికాలో 12 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశారు. మన దేశంలో కూడా ఇప్పుడు కోవాక్సిన్ చిన్నపిల్లల మీద ప్రయత్నం జరుగుతోంది. బహుశా తర్వాత అన్ని వయసుల వారికి వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇది 2. 3, వ్యాక్సిన్ కు గ్యాప్ తగ్గించడం అనేది శ్రేయస్కరము. నా నమ్మకం 10-15 రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటు వచ్చాక ఇప్పుడు ఇంత వాదిస్తున్న ప్రభుత్వమే మళ్ళీ వెనక్కి వచ్చి 8 వారాలకు తగ్గిస్తుంది. మీరు చూస్తుండండి. మీరు ఇవాళ నేను జూన్ 17 నాడు ఈ మాట చెప్తున్నా, మీరు చూడండి. సో ఇక 4వది, వ్యాక్సిన్ ఇప్పటికీ వేసుకున్నాక కూడా ఇది శాశ్వతంగా స్మాల్ పాక్స్ లాగా ఇమ్యూనిటీ ఇస్తుందో లేదో కూడా తెలియదు. బహుశా మనకు ఇయర్లీ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిన అవసరం వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక 5, వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా రాదని ఎవరు గ్యారంటీ ఇవ్వరు. సీరియస్నెస్ మాత్రం నుంచే గ్యారంటీ, మీకు తీవ్రత మాత్రమే ఉండదు. అందువల్ల మీరు జాగ్రత్తగా పట్టాల్సిందే. ఏది మీకు మాస్క్ కంపల్సరీ, భౌతిక దూరం కంపల్సరీ, సూపర్ స్ప్రెడర్ ఈవెంట్స్ తగ్గించండి, అవాయిడ్ చేయండి, క్రౌడెడ్ ఈవెంట్స్ అవాయిడ్ చేయండి. ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో కావాల్సిందే. చివరిగా నేను చెప్పేది, వ్యాక్సిన్ విషయంలో కానీ కరోనా విషయంలో కానీ పాలసీ అనేది సైన్స్ ఆధారంగా ఉండాలి తప్ప పాలనాపరమైన అసమర్థత ఆధారంగానో పాలనాపరమైన గందరగోళం ఆధారంగానో ప్రజలకు మనం సరిగా చెప్పలేకపోతున్నామన్న ఆధారంగానో ఎప్పుడు ఉండకూడదు. ఇట్ షుడ్ బి డిటర్మైన్డ్ బై సైన్స్ ఎలోన్. రైట్ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దీని మీద కొంత అంటే పీపుల్కి అవసరమైన ఇన్ఫర్మేషన్ను, కొంత గందరగోళాన్ని కూడా తగ్గించే ప్రయత్నమే ఇవాళ ఈ డిబేట్. పర్టికులర్గా చాలామంది వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ధైర్యంగా ఉండే పరిస్థితుల్లో ఎందుకు వ్యాక్సిన్ మనం ఈ గ్యాప్ ఎందుకు క్రియేట్ అవుతుంది, 6 వారాలు 8 వారాలు. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు 12 వారాలు ఎబో ఉన్నది కనుక నేను వ్యాక్సిన్ వేసుకున్నా వేస్ట్ అనుకునే తప్పుడు అభిప్రాయానికి రాకండి. 12 వారాలు ఎబో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వేసుకుందాం. దానికి కూడా మీకు ఎఫెక్టివ్నెస్ తగ్గుతుందే తప్ప వ్యాక్సిన్ ఉపయోగపడదు అనేది కరెక్ట్ కాదు. అందువల్ల ఆ అభిప్రాయాన్ని కూడా ఎవరు రాకూడదు. దాన్ని రమ్మని మనం అనడం లేదు. కాకపోతే ఏంటంటే ఈ గ్యాప్ రావడం వల్ల పత్రికల్లో వార్తలు, ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న దాని మీద పత్రికలు పబ్లిష్ చేస్తున్నాయి, మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవి చూసి ఈ కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు వీళ్ళు కొంత గందరగోళం చూసాం మనం. చాలామంది ఫోన్లు చేయడం, ఇప్పుడు కూడా డిబేట్ జరుగుతుంటే కూడా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, అయ్యో ఇలాగా అలాగా కోవిషీల్డ్ అయితే ఇలా, కోవాక్సిన్ ఇలా జరిగింది. సో అందువల్ల వాళ్ళకి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు అండ్ డాక్టర్ వినయ్ కుమార్ గారు.